రాష్ట్రంలో అకాల వర్షాలు రైతుల్ని నిండా ముంచుతున్నాయి. నిన్న పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో చేతికొచ్చిన పంట నీట మునిగింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. మామిడి పూర్తిగా నేలరాలింది. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో అర్ధరాత్రి ఎడతెరపు లేకుండా కురిసిన వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. జిల్లాల్లోనూ వర్షాలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో ఈదురుగాలులు, వడగళ్ల వాన కురిసింది. సూర్యాపేట, మునగాల, కోదాడ, హుజూర్నగర్, గరిడేపల్లి, మేళ్లచెరువు, మఠంపల్లి మండలాల్లో అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోదాడ మార్కెట్ యార్డులో దాదాపు 1000 బస్తాల ధాన్యం నీటిలో తడిసిపోయింది. హుజూర్నగర్ నియోజకవర్గంలో వర్షం దంచికొట్టింది. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానతో ఐకేపీ కేంద్రాల్లో అమ్మకానికి ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురుగాలులకు మామిడికాయలు రాలిపోయాయి. వరిచేలు నేల కొరిగాయి. నేను సొసైటీకి వడ్లు వేసినామండి. అకాల వర్షం వల్ల వడ్లన్నీ తడిసిపోయింది. సుమారుగా నేను 8 ఎకరాల పొలం కౌలు చేస్తుందండి. ఇక్కడ గుడిబండ పట్టాల సౌకర్యం కూడా లేదండి. ఐకేపీ వాళ్ళని అడిగితే పట్టాలు మాకు ఇవ్వలేదు, పైనుంచి రాలేదని చెప్తారండి. ఇందువల్ల మేము చాలా నష్టపోయినామండి. చుట్టుపక్కల 8 ఎకరాలు కౌలు చేసిందండి. అవి ఎండిపోయి మొత్తం తడిసిపోయిన వానరాలు పడ్డండి. దగ్గరికి వెళ్తామన్నా అకాల వర్షంతో మనుషులు అందుబాటులో లేక వల్ల మొత్తం తడిసిపోయినాయండి. 2 ఎకరాల పొలం 80 బస్తాలు తడిసి ఆగమని నాతోటి పాటు రైతులు దగ్గర 4000 బస్తా ఇలా తోలేరు. తోలితే ఈ ఐకేపీ సెంటర్కి వాళ్ళకి పట్టాలు లేవు, గవర్నమెంట్ ఏమీ లేదని వాళ్ళు చెబుతారు. మాకేమీ లేదు, అన్ని ఆగమైన తడిసి గవర్నమెంట్ ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటాం. కవరేజ్ అయితే తీసుకొచ్చి ఇక్కడ ఎండపోతే వాన వచ్చి తడిసిపోయినాయి, రాళ్ళ వాన వచ్చి పట్టాలు కూడా దొరకలేదు, మనుషులు లేరు, తడిసి ఆగమైపోయినాయండి. ఆదుకోవాలి గవర్నమెంట్ ఏమన్నా. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, మోటకొండూర్, ఆలేరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. భారీగా వడగళ్లు పడడంతో చేతికొచ్చిన పంట నేలపాలైంది. మామిడి తోటల్లో మామిడికాయలు నేలరాలాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, కోహెడా, అక్కన్నపేట మండలాల్లో పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. వైర్లు తెగిపడ్డంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చేతికొచ్చిన పంట నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని చాలా మండలాల్లో మామిడి రైతులకు నష్టం వాటిల్లిందంటున్నారు. అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో పిడుగుపాటుకు చిలుకూరు మహేందర్ రెడ్డి అనే రైతు చనిపోయాడు. అకాల వర్షాలతో 4 నెలల్లో 60,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెలలోనే వడగండ్ల వానలతో రాష్ట్రంలో 23,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. పెద్దపల్లి, మెదక్, నిర్మల్, జనగాం, నల్గొండ, యాదాద్రి, సిరిసిల్ల, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో పంట నష్టం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిశాయి. తిరుమలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వాతావరణం కాస్త చల్లబడ్డంతో భక్తులు రిలీఫ్ అయ్యారు. కడప జిల్లా పోరుమామిలలో పిడుగుపడి గొర్రెల కాపరి రామయ్య చనిపోయాడు.